ఇగో మరొక ఇంపార్టెంట్ వార్త, వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో, ఆయన పోతే కేటీఆర్ కవితకు ఓట్లు పడవు, పేదలను బ్లాక్మెయిల్ చేయడమే రేవంత్ కు తెలుసు, హైడ్రా పేరుతో జేబులు నింపుకుంటున్నారు ఎంపీ అరవింద్. రేవంత్ సైకోనా షాడిస్టా, మరో 2 రోజుల్లో ఇందిరా పార్క్ వేదికగా మరో ధర్నా. ఈటల కరప్షన్ కు కాంగ్రెస్ కేర్ ఆఫ్ ఏలేటి, రైతు హామీల సాధన దీక్ష విరమణ అంటూ కేసీఆర్ ముసలోడు అయ్యాడని, వచ్చే ఎన్నికల వరకు ఆయన ఉంటాడో పోతాడో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఏందో అసలు మనిషి ఎట్లయిపోతుందంటే ఇంత ఇంత పెరిగినా కొద్దీ వేరే అవుతారట. బాగా చదువుకున్నాడట కీకరకాయ అన్నాడట. ఒక ఆమె చెప్పింది నాకు ఒకప్పుడు, చదువు రానోడు మంచిగా కాకరకాయ అని పిలుస్తాడట, బగ్గా చదివినోడు కీకరకాయ అంటాడట. తెలివి తెల్లారినట్టు ఉంది. వచ్చే ఎన్నికల దాకా కేసీఆర్ ఉంటాడో పోతాడో అని అంటే ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం అయితే అవసరం లేదు. ఎంపీ అరవింద్కు 2 సార్లు గెలిపించే వరకంటే ఇక అహంకారం నెత్తికెక్కినట్టుంది. ఆయన నిజంగా కేసీఆర్ మీద బాగా కొట్లాడతాడు, బాగా మాట్లాడతాడు, బ్రహ్మాండం అని అనుకుంటాం కదా. ఇగో ఆయన బుద్ధి మాత్రం ఇట్లా ఉంటది. మనిషి చావు మీద ఆయన మాటలు చూడు, అది దేవుడు నిర్ణయిస్తాడు. 4 ఏళ్ల దాకా ఎవడుంటాడు, రాజువాడు రాకాశాడు, నువ్వే ఉండకపోవచ్చు, గ్యారంటీ ఏమున్నదా అనుడు అవసరం అట్లా. ఎవడెప్పుడు పోతాడు, ఎవడెప్పుడు పోతాడు, ఏంది ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు మీ నాయన అట్లా అంటే ఊకుందుంటివా? రాజకీయంగా విమర్శలు చేయాల్సి వస్తే రాజకీయంగానే చేయాలి, అది అవసరం లేదు. ఆయన చస్తాడు, ఆయన చస్తే వీళ్ళకు ఓట్లు పడవు, అదంతా ఏం అవసరం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ గా మాత్రం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంపీ అరవింద్ గారికి చెప్తా ఉన్నా, ఇది మరి ఆయనకి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో. మరి ఇదే నీ కుటుంబ సభ్యులను, ఇదే మీ నాయనను బతుకున్నప్పుడు అని ఉంటే నీకు ఆ నొప్పి ఏంటిదో తెలుస్తుంది. నేను ఇలా కేసీఆర్ వెనకేసుకొస్తలేను, కవితను కేటీఆర్ వెనకేసుకొస్తలేను. ఒక పిల్లలకి తండ్రిగా ఆలోచన చేసి చెప్పండి. పిల్లలకి తండ్రిగా మీ నాయన చచ్చిపోతాడు కాబట్టి మీ నాయన చచ్చిపోయాక మీరు ఇంకా రోడ్డును వాడతారు అని చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుందా అనిపించదా? నువ్వు రాజకీయంగా విమర్శలు చేయి, మీరు చేసిన తప్పులేంటి, మీరు చేసిన అప్పులేంటి, మీ వల్ల ఈ తెలంగాణకు పట్టిన తిప్పలేంటి అని చెప్పాలని కూడా చెప్పుర్రి, అది బాగుంటది. అంతే తప్ప ఆయన ఉంటాడో పోతాడో అదంతా నీకేం అక్కరా. నీదేమైనా గ్యారెంటీ ఉంది అది రాసి పంపిరారు నీకు ఎప్పటికి ఇలకాలం బతావని, అట్లా అనకూడదు. అది రాజకీయంగా నిజంగా సమర్థించారు ఎవరు కూడా. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించిన రైతు హామీల సాధన దీక్ష మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్కు కేసీఆర్ పోతే కేటీఆర్ కవితకు ఓట్లు పడమని విమర్శించారు అంటూ ఈయనకు ఇక ఏమో అయినట్టు ఉంది. 2 సార్లు గెలిపించే వరకు ఏం అర్థమైతలేదు. ఒకసారి కేసీఆర్ బిడ్డను ఓడగొట్టిండు కదా కవితని, దానివల్ల ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక నేను తప్ప ఎవడు ఇక బీజేపీలో లేడు, ఈ రాష్ట్ర శాఖకు కూడా నేనే అధ్యక్షుని అయితే అన్నంత గర్వం ఉండే. దాంతోపాటు ఇంకోటి కూడా ఉండే, దాంతోపాటు మొత్తం ఈ తెలంగాణలో 2023 ఎన్నికలలో మొత్తం కాషాయమయం చేస్తామని చెప్పిండు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను కూడా ఇంటర్వ్యూ చేస్తే నాకు కూడా చెప్పిండు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరబేయడం ఖాయం అని చెప్పి చాలా గట్టిగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిండు. ఫస్ట్ ఆయనే గెలుచుడు కాలేదు, ఆయనతోనే కాలేదు, ఆయన పోటీ చేసిన కాడ ఆయనే గెలవలేడు. తర్వాత ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్యేగా అయితే ఓడిపోయాడు, అందరూ తిరగ కదా. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాడు అరవింద్, పార్లమెంట్ లో గెలిచే వరకు మళ్ళా ఒకటేసారి ఇక ఏదో మళ్ళా నా అంతటోడు లేడనుకొని ఫీల్ అవుతా ఉన్నాడు. అయితే పర్సనల్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి చావు మీద మాట్లాడడం అనేది మాత్రం ఆయనకి ఇది సమంజసం కాదు. మరి దీన్ని మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో చూస్తాం ఆయన, నో డౌట్ ఖచ్చితంగా రిజల్ట్స్ ఏంటివో తెలుస్తాయి. అవి మనం ఇది అంటారు కదా కర్మ రిటర్న్స్ అన్నట్టు, కర్మ ఖచ్చితంగా కూడా ఎవరికైనా కూడా తిరిగి వస్తుంది. ఎవరు చేసిన దానికి వాళ్ళకి తిరిగి రాక మానదు. అది ఒకసారి గుర్తెరిగి మాట్లాడాలి. ఆయన చస్తే నాకు టికెట్ వస్తుంది, ఆయన చస్తే నాకు 10 వస్తుంది, ఆయన చస్తే మనకి ఇట్లా అవుతుంది. ఎందుకు వాటి మీద మాట్లాడడం అవసరమా? తప్పు కదా.